శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ముందు ఇప్పుడు మనం మకర రాశి వారికి, రాశినే గురుడు చూస్తాడు కదా, అద్భుతం. ఏం భయం అండి? భయం మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా, డైనమిక్గా, ఎప్పుడు ప్రతి పని సంతోషంగా చేస్తూ ఉంటూ, ప్రయాణాలు చేస్తూ ఉంటూ, నలుగురికి మంచి కలిగే మాటలు మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా తాను నవ్వక అన్నట్టుగా మీరు చక్కగా మృదు భాష స్వరూపులు మీరు. పైగా రవి బుధ శనులు మీరు ద్వితీయ భావంలో ఉన్నారంటే, రవి బుధులు ఉన్నారంటే యాక్చువల్గా రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉంటే వాళ్ళు సైంటిస్టులు అవ్వడమో, లేకపోతే రసాయన శాస్త్రంలో వాళ్ళు మేటి అనిపించుకోవడమో, విద్యలో బాగా రావడమో, సూక్ష్మ బుద్ధి కలగడమో అనేది ఉంటుంది. నేను చదివాను కూడా చాలా చోట్ల. రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉన్న గురుదృష్టి ఉంటే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ అవుతుంటారు. అంతేకాకుండా వాళ్ళు ఫైనాన్స్, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడంటే కుంభరాశిలో శని ఉన్నాడు, రవి బుధులతో కలిసి శని. కాబట్టి రావాల్సిన ధనాన్ని లీడ్ చేసేయడము, కొద్దిగా ఆలస్యం అవ్వడము, కొద్దిగా అసహనానికి గురి అవ్వడము అనేది ఉంటుంది. భయమేలండి. నాకుండదా అంటే నాకంటే కాదు అంటే చెప్తున్నా. అలాగా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ 3వ భావంలో మీకు శుక్రుడితో కలిసిన రాహు అద్భుతం అండి. ఎప్పుడు ప్రయాణాలు చేయడం, సరదాగా ప్రయాణాలు చేయడం, తీయరా బండి అనడం, తీసేస్తూ ఉండడం, ప్రయాణాలు చేయడం. ఎక్కడికి ప్రయాణాలు చేస్తారు? మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టలని, దేవాలయాలు సందర్శించడం కోసం, మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా ఈ శుక్ర రాహువుల వలన ఆభరణాలు, తర్వాత వస్తువులు, ఇంకా చెప్పాలంటే వాహన యోగాలు విస్తారు. 3 ఉంటాయి. సో 3వ భావంలో శుక్రుడు అంత అద్భుతంగా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు కదండి, పంచమాధిపతి అయ్యాడు కదా. సరే, అవన్నీ పక్కన పెడదాం. 4వ భావంలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా శని దృష్టి ఉంది కాబట్టి తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. అంతేకాకుండా చదువు విషయంలో మీరు వెనకబడిపోతూ ఉండడము, సంగీత సాధన చేసే వాళ్ళకి కఠినంగా సంగీత సాధన చేస్తే కానీ రాకపోవడము ఏవో ఉంటాయి. అందుకని రైతులకు కూడా కొంత పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పంచమ స్థానంలో గురుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. శుక్రుడు, గురుడు పరివర్తనలో ఉన్నారు. పంచమ స్థానంలో గురుడే కదండి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కదండి. మీరు రాశిని చూస్తున్నాడు, పంచమంలో ఉన్నాడు అంటే ప్రతి పని, ఏ పని చేసినా ముందంజలో ఉంటారు మీరు. ఈ గురు ప్రభావం వల్లనే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడము, పైగా ఫైనాన్స్ రంగం, స్టాక్ మార్కెట్లో ఫైనాన్స్, అదే బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటుంటారు కదా, ఫైనాన్స్ మంచిది, వాటిలో మీకు షేర్ మార్కెట్లో బాగా కలిసి రావడము, స్పెక్యులేషన్ అంటాం కదా, బాగా అద్భుతంగా ఉంటుంది. కళారంగంలో ప్రతిభ కనబరుస్తారండి. సంగీతము, సాహిత్యము, నృత్యము, ఈ ముగ్గురులో కంటే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలకి మంచి పేరు ప్రఖ్యాతలు, ధనాదాయం పర్ఫెక్ట్గా మీరు ఉంటుందండి, అన్న సందేహం లేదు. చాలా బాగుంటారు మీరు. ఇంకా చెప్పాలంటే గురు ప్రభావం పంచమంలో ఉన్నారు కాబట్టి పుత్ర సంతాన యోగం కలుగుతుంది. ప్రేమగా ఉంటారు. ఇన్ని చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా ఉంది. అసలు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది కుజుడు. 6వ భావంలో కుజుడు ఎక్స్ట్రాడినరీగా బలంగా చాలా చాలా అదృష్ట యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? కుజుడు 6వ భావంలో ఉండడమే కారణం. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా చెప్తానండి, ప్రయత్నించే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కుజుడు 6వ భావంలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతంగా వాళ్ళ యొక్క
బిజినెస్లు బాగా సక్సెస్ అవుతాయి. కుజుడు కారకత్వం కదండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా కుజుడు కారకత్వంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ బిజినెస్ అద్భుతంగా ఉంటాయి. శత్రుభయం కానీ, రోగభయం కానీ, రుణభయం కానీ లేకుండా మేనమామలతో కలిసి ఉండేట్టుగా అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికే కుజుడు చేస్తాడు. అంతేకాకుండానండి, సప్తమాధిపతి 12వ భావంలో ఉన్నాడు చంద్రుడు. 12వ భావం నుండి కుజ దృష్టి ఉంది, మంగళయోగం. ఒక యోగంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తారండి. మీరు వాహనాలు కొనుక్కుంటారు, సంబంధాలు, దగ్గరకు వచ్చిన సంబంధాలు అవుతాయి. ముఖ్యంగా మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. భార్యాభర్త విషయంలో భార్యకి కావాలని చెప్పి భర్తకు కావాలని చెప్పి భార్య, వీళ్ళిద్దరికి మంచి ధనం బాగా రావడం, ఖర్చు పెట్టేసుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళ కోసం చూసుకోరు, వాళ్ళ స్పౌజెస్ కోసం చూసుకుంటుంటారు, ఖర్చు పెట్టి మంచి చేద్దామని. బిజినెస్లో కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అష్టమ స్థానాన్ని శని చూడడం వలన ఒకటి ఉందండి, కాకపోతే కాదు, అష్టమ స్థానాన్ని శని చూసిన, అష్టమాధిపతి కలిసి ఉన్నా మీకున్నాడు. అష్టమాధిపతి చూడండి, అద్భుతం ఏంటంటే అష్టమాధిపతితో శని చూసిన, అష్టమ స్థానంలో శని ఉన్న, అష్టమాధిపతితో శని కలిసిన వాడికి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు అంటాం కదా. ఇక్కడ చూడండి, అష్టమ స్థానాన్ని శని చూస్తున్నాడు, అష్టమాధిపతి అంటే రవితో శని కలిసి ఉన్నాడు. ఎంత అదృష్టం అండి. అంటే కోర్టు కేసులు ఇటువంటివన్నీ ఉంటే భగవంతుడి దయ వల్ల అవన్నీ సాల్వ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి షార్ట్లీ. అంతేకాకుండా ఈ రవిశని ప్రభావం వలన సంతానం కంటేనండి మీకు సేవకా జనం కూడా చెప్పుకుందాం. సేవకా జనం ఉండడము, కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే రావడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అష్టమ స్థానం బాగుండడం వల్ల పూర్వీక సంబంధించిన ఆస్తిపాస్తులు రావడము అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కేతువు, భాగ్యస్థానంలో ఉన్న కేతువుకి గురు దృష్టి, కుజ దృష్టి, శుక్ర దృష్టి. అంటే భాగ్యస్థానం అలా ఉంటే విదేశాలకు వెళ్తారు, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. విదేశాలు అంటే కదా, చదువు రీచ్ వెళ్తారు, పర్సనల్ పనులు రీచ్ వెళ్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్లు బాగా రాణిస్తాయి. అంతకంటే ముఖ్యంగా చెప్పాల్సింది తీర్థయాత్రలు, గురువుగారితోటి, పీఠాధిపతులతోటి, అయితే మీరు స్వయంగా గంగా స్నానాలు, ప్రయాగ స్నానాలు, ప్రయాగరాజ్ దర్శనం చేసుకోవడాలు, త్రివేణి సంగమ స్నానాలు, ఇవన్నీ కూడా కేతు ప్రభావాలు ఉంటాయి కదండి. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమ స్థానం చూసుకోండి, 10th హౌస్ లార్డే ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి అంటే మీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ ఉద్యోగాల్లో భద్రత ఏర్పడి, ముఖ్యంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ఇంక్లూడ్ అయి ఉంటారండి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఉద్యోగ భద్రత ఉండడము, కొత్తగా ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదా, మీ అన్నయ్యలకు బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ బాగుండడము, ఇవన్నీ బాగుంటాయండి. అంటే గురుడు ప్రభావం వలన మీకు అంటే మీరు చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తారనల్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, అలాగే 11వ స్థానానికి గురుదృష్టి ఉంది. వలన మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 12వ భావంలో చంద్రుడు ఉండడం వల్ల కుజదృష్టి ఉంది. ప్రయాణాలు చేయడము, సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, ఇవన్నీ కూడా మీకు బాగా దేవతా దర్శనం కోసము, దైవారాధన కోసము టెంపుల్స్కి వెళ్ళి ధనం ఖర్చు పెట్టడము, గోపురాలకి బావులు, చెరువులు తవ్వించడం కోసము, ఇవన్నీ వలన కూడా మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహాశివుడు. మహాశివరాత్రి వస్తుంది కదండి మనకి 27వ తారీఖుని. ఆ స్వామి యొక్క పూజలు చేసుకుందాము, పునీతులు అవుదాము. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాశుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు, శివలోక ప్రాప్తి అని అనుకుంటాం జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే
మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రోజుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే, చేయలేం కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. స్వస్తి.